2025 నవంబర్లో కర్కాటక రాశి వారికి రాశి ఫలితాలు గోచార గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంది అంటే సూర్య భగవానుడు 5వ ఇంట్లోనూ 6వ ఇంట్లోనూ ఉన్నారు. చంద్రుడు ప్రతి 2.5 రోజులకి రాశి మారుతూ ఉంటారు. కుజుడు స్వరాశిలో మొదటి ఇంట్లో ఉన్నారు. బుధుడు 5వ ఇంట్లోనూ, బృహస్పతి 11వ ఇంట్లోనూ, శుక్రుడు 3 మరియు 4వ ఇంట్లో ఉంటున్నారు. శని భగవానుడు 8వ ఇంట్లో, రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో ఉన్నారు. ఈ నెలంతా కూడాను నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి శక్తి, శ్రమ, విజయవంతం కూడినటువంటి అద్భుతమైనటువంటి కాలఘట్టం అని కూడా చెప్పచ్చు. ధైర్యం, పోటీ, మనోభావం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రహలోకం లాభస్థానం ఉంటుంది. మిత్రుల సహకారం, ధనాభివృద్ధి పెరుగుతుంది. శనిగ్రహం అష్టమంలో నుంచి మీకు బయటికి రావడంతో మీకు మంచి ఒత్తిడి ఉన్నదంతా కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఎక్కువగా పెంచుకుంటారు. కాస్త సహనం కూడా పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ సూచనలు స్పష్టంగా ఉన్నాయి, ఖచ్చితంగా పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు వ్యాపారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశీ వ్యాపారంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కొత్త కస్టమర్లు ఏర్పడతారు. పెట్టుబడిలో కాస్త జాగ్రత్త అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది. కాస్త మీ యొక్క మిత్రులే శత్రులయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మీ యొక్క సీక్రెట్స్ అన్ని తెలుసుకొని వాళ్ళు కొత్తగా వ్యాపారం చేసి మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కూడా కాస్త జాగ్రత్త. దానివల్ల స్ట్రెస్ కూడా పొందుతున్నారు. కాస్త జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకి మీ యొక్క విదేశీయ పర్యటన లేదా ముఖ్య సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రజా మద్దతు పెరుగుతుంది. అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలో చిన్నపాటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సహనం చాలా తక్కువ అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్త పడండి. విదేశీయ విద్యలో ఉన్నటువంటి పిల్లలకి బాగా స్ట్రెస్ వచ్చి ఉద్యోగం దొరుకుతుందా దొరకదా, లేదా చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకందరికీ కూడా ఈ నవంబర్ నెల కాస్త ఊరట కలుగుతుంది. మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్ట్స్ అంతా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ మరియు సాంకేతిక రంగంలో ఉన్న వారికి పదోన్నతి లేదా బోనస్ లాంటి ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. స్మరణ అవసరం. పోటీ పరీక్షల విజయం సాధిస్తారు. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. క్రీడాకారులకి శక్తి, పట్టుదల విజయం వస్తుంది. జాతీయ స్థాయిలో పోటీల్లో మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు లేదా కుటుంబ స్త్రీలు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నటువంటి వారికి కాస్త మిశ్రమంగా కనబడుతుంది. జాగ్రత్త పడండి. పరిశ్రమలో ఉన్నటువంటి స్త్రీలకు కొత్త ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ పరంగా షేర్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు మాత్రమే ఇస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి అని కూడా చెప్పడం జరుగుతుంది. భవన నిర్మాణానికి, కొనుగోలుకి, రియల్ ఎస్టేట్కి కొంచెం మధ్యస్థ కాలంగా ఉందని చెప్పచ్చు. కొత్త పెట్టుబడులు హడావుడి వద్దు. కాస్త వెయిట్ చేయండి. అందరూ కూడా చక్కగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అధిక ఉత్సాహంగా మీరు ముందుకెళ్ళడం వల్ల కాస్త ఆరోగ్యం పట్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నడుము నొప్పులు లేదా స్కిన్ రిలేటెడ్, ఇది కంటి చూపుకి సంబంధించింది, ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. కాస్త యోగా లాంటిది చేయండి, ధ్యానం చేయండి, మంచి డాక్టర్ని సంప్రదించండి. తెలుపు మరియు పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. నంబర్ 2 అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. సోమవారంలో శివుడికి అభిషేకం చేయండి. ఎలాగో కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఆ శివుడికి ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ చక్కగా పాలు, పెరుగు, పంచామృతంతో అభిషేక ఆరాధన చేయండి. గంగాజలం లేదా చందనాభిషేకం ద్వారా శాంతి పొందండి. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ జపం చేస్తూ ఉండండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను దేవాలయంలో వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా 9000077149కి వాట్సాప్ చేయండి. మీకు మేము రిప్లై ఇస్తాం. విజయోస్తు. 2025 నవంబర్ నెల సింహరాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని సూర్య భగవానుడు 4వ ఇంట్లోనూ 5వ ఇంట్లోనూ ఉన్నారు. చంద్రుడు ప్రతి 2.5 రోజులకి రాశి మారుతున్నారు. కుజ భగవానుడు 12వ ఇంట్లోనూ, బుధుడు 4వ ఇంట్లోనూ, బృహస్పతి 10వ ఇంట్లోనూ, శుక్రుడు 2, 3 ఇంట్లోనూ, శని భగవానుడు 7వ ఇంట్లోనూ, రాహువు 8వ ఇంట్లోనూ, కేతు 2వ ఇంట్లోనూ ఉండడం వల్ల జరిగే ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చూసుకుంటే ధైర్యం, సాధనతో కూడిన విజయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని భగవాన్ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.
సృజనాత్మకత, కొత్త ఆలోచనలు పిల్లల విషయంలో పెట్టండి. అలసట పెరుగుతుంది. కొంచెం వ్యయం కూడా, ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గురుగ్రహం 10వ ఇంట్లో ఉండడం వల్ల పదోన్నతి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి బదిలీ యోగం బలంగా ఉంది. ఉన్నతాధికారులు మీ పనితీరుపై సంతృప్తి పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త బాధ్యతలతో పాటు పేరు కూడా వస్తుంది. అధికార సంబంధించిన నిర్ణయాలు మీ పక్షాన ఉంటుంది. ఉద్యోగస్తులకి ధైర్యంగా ఉండొచ్చు. వ్యాపారం, కొత్త వ్యాపార ఆలోచనలు రూపుదిద్దుకుంటారు. కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులారా. మీరు ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి అప్పులు రాకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెషర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం, శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా టీమ్ లీడర్ స్థానానికి మీరు ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సహచరులతో మద్దతుగా వ్యవహరించడం వల్ల ఆఫీస్ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా, ప్రైవేట్ రంగం వారికి, రాజకీయ నాయకులకి గురు కర్మస్థానంలో ఉండడం వల్ల మీ మాటకు కాస్త బలం పెరుగుతుంది. పార్టీ మద్దతు, ప్రజా గౌరవం లభిస్తుంది. కొత్త పదవులు, నూతన కమిటీ సభ్యత్వం పొందే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులు మీతోనే ఉంటారు, జాగ్రత్త పడండి. విదేశీయ ప్రాజెక్టులు, కాంట్రాక్టులు సానుకూలంగా ఉంటుంది. విదేశీయ ఒప్పందం ద్వారా విదేశీయ శిక్షణ, ప్రయాణం లేదా కొత్త ఉద్యోగ ఆఫర్ సూచనలు కనబడుతున్న ఐటీ, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి గుర్తింపు ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి గురుగ్రహం ఆశీర్వాదంతో ఉన్నత విద్యా అవకాశాలు, విదేశీయ చదువులు బలపడతాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీలలో చక్కగా ఉద్యోగం పొందే అవకాశాలు బాగా ఉంటున్నాయి. క్రీడాకారులకి ఒత్తిడి పెరుగుతుందని కూడా చెప్పచ్చు. బాగా స్ట్రెస్లో పడుతున్నారు. కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఇబ్బంది పడకండి. రానున్న రోజులంతా కూడా మీకు ఉంటుంది. ఇక్కడను మహిళలు, కుటుంబ మహిళలు, వ్యాపారం చేసే మహిళలు, వీళ్ళందరికీ కూడాను సౌందర్య వస్తువులు, కాస్మెటిక్స్ అంతా కొంచెం మీకు రియాక్షన్స్ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా కొన్ని వస్తువులంతా కూడా కొనండి. రైతులకి లాభదాయకమైనటువంటి ఆర్డర్లు వస్తుంది. జాగ్రత్త అవసరము. పొలాల్లో తిరిగేటప్పుడు మాత్రం చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో కాస్త మిశ్రమంగానే ఉంది, అంత గొప్పగా ఏం లేదని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల బాగా అలసట, నిద్రలేనితనం, జీర్ణ వ్యవస్థ, కంటి సమస్యలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి. మంచి ఆరోగ్యాన్ని పొందడానికి పెట్టండి. ఈ నెలంతా కూడా మీకు అదృష్ట సూచనలో రంగు బంగారు మరియు పసుపు రంగు బాగా కలిసి వస్తుంది. నంబర్ 1 అనేది మీకు లక్కీ నంబర్. తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం అనే ఒక మంత్రాన్ని పారాయణించండి. ఆరోగ్యానికి మామిడి ఆకులతో అప్పుడప్పుడు తోరణాలు వెలిగించండి. ఆ మామిడి యొక్క ఆకుని ఎండబెట్టి ఆ మధ్యలో తొడిమి ఉంటుంది కదా, దాన్ని ఒత్తిగా మార్చి నూనె వెలిగించండి. నూనె పోసి దీపం వెలిగించండి. మంచి అవకాశాలు ఉంటాయి. పిల్లలకంత పాఠ పుస్తకాలన్నీ కూడా ఇవ్వండి. శని భగవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను ఏదైనా మీ యొక్క ఇష్టదైవం, కులదైవంలో వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 9000077149 నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు మేము రిప్లై ఇస్తాము. విజయోస్తు. నవంబర్ 2025 నెల కన్యా రాశి వారికి గోచార గ్రహస్థితి పరంగా ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, సూర్య భగవానుడు 3-4 ఇంట్లోనూ, చంద్ర భగవానుడు 2.5 రోజులు మారుతూ ఉంటారు. కుజుడు 11వ ఇంట్లోను, బుధుడు 3వ ఇంట్లోను, బృహస్పతి 9వ ఇంట్లోను, శుక్రుడు 1 మరియు 2వ ఇంట్లోను, శని భగవానుడు 6వ ఇంట్లోను, రాహు 7వ ఇంట్లోను, కేతు స్వరాశి 1వ ఇంట్లోనూ ఉన్నారన్నమాట. ఈ నెలంతా కూడా మీకు ఎలా ఉంటుంది అని అంటే, జ్ఞానం, ధైర్యం, ఆర్థిక స్థిరత్వం, దైవ ఆశీర్వాదం ఇవన్నీ కూడా నవంబర్ నెలలో వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ధనవృద్ధి, గౌరవం పెరుగుతుంది. సమాజంలో గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి పరిణామాలు వస్తాయి. మంచి స్నేహితులు మద్దతు లభిస్తుంది. పుణ్యకాలం, పుణ్యతీర్థ ప్రయాణాలన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉంది అని చూస్తే, శత్రులపై జయం సాధిస్తారు. ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు, ప్రమోషన్ యోగం బలంగా ఉంటుంది. ప్రభుత్వ పరీక్షల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కాస్త అసాంఘికమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకండి. వ్యాపారంలో మీ యొక్క పాత వస్తువులన్నీ కూడా చక్కగా అమ్ముడిపోయి కొత్త పెట్టుబడులు రావడం, మీకు ఇన్వెస్టర్స్ రావడము, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ రావడము, షేర్లు ఇవ్వడము, పార్ట్నర్షిప్లో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహకారం దొరుకుతుంది. విదేశీ వ్యాపార సంబంధం బలపడుతుంది. భాగస్వామ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సఖ్యత లోపంగా ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి చక్కగా ఉంటారని కూడా ఉంటుంది. ప్రతిభకు గుర్తు పొందుతారు. ప్రైవేట్ రంగంలో సహచరుల మద్దతు ఇస్తారు.
కొంత ఆలస్యం ఉన్న ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి మీ ప్రజా మద్దతు పెరుగుతుంది, కొత్త బాధ్యతలు పెరుగుతుంది, ప్రజా వేదికలపై ప్రసంగం, ప్రజాదరణ పొందుతారు. మీ మాటలో మితత్వం అవసరం. మనం స్టేజ్ మీద ఉన్నాం కదా అని చెప్పేసి అతిగా మాట్లాడి ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. ఇక ఇంటర్నేషనల్ లెవెల్గా ఐటీ టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు, సాంకేతిక పెరుగుదలలు, వీసా, ట్రావెల్ కన్సల్టెన్సీ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. విదేశీయానం ఏదైనా మీకు వీసా సంబంధించిన సమస్యలను అవి కూడా తొలగిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పచ్చు. పరిశ్రమలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు, ప్రభుత్వ సబ్సిడీలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. షేర్ మార్కెట్ కూడా స్పెక్యులేషన్లో మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు. 26 తర్వాత, నవంబర్ 20 తర్వాత కాస్త అనుకూలమయ్యే అవకాశాలని. ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తేలికైన నిద్రలోపం, కంటి అలసట ఇలాంటివన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఈ నెల మీకు అదృష్టం కలిగించే సూచనలో రంగు వచ్చి ఆకుపచ్చ మరియు నీలం రంగు చాలా కలిసి వస్తుంది. 5 అనే ఒక సంఖ్య మీకు లక్కీ నెంబర్ అని కూడా చెప్పచ్చు. ఉత్తర దిక్కు మరియు తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని ఇస్తుందని కూడా చెప్పచ్చు. బుధవారం రోజు విష్ణు సహస్రనామం లేదా గణేశ ఆరాధన ప్రార్థన చేయండి. పసుపు పూలతో స్వామివారికి అర్చన చేయండి. ఓం బుధాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అని 108 సార్లు జపం చేయండి. తులసికి నీళ్లు పోయండి. తులసి దగ్గర దీపారాధన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి మీ యొక్క దేవాలయం, ఇష్టదైవం, కులదైవం దగ్గరపై దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా 900007777149కి వాట్సాప్ చేయండి. మేము మీకు సమాధానం చెప్తాం. విజయోస్తు.